తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక పక్క చర్చలు అంటూనే మరొక పక్క మారణాయుధం. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా ఆడుతున్న డేంజరస్ మైండ్ గేమ్ ఇది. ఒకవైపు ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా గల్ఫ్ దేశాల వైపు తన సైనిక సామర్థ్యాన్ని భారీగా మోహరిస్తున్నారు. ఇది కేవలం బెదిరింపా లేక పశ్చిమాసియా మరో మహాసంగ్రామానికి సిద్ధమవుతుందా? గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఇంత భారీ సైన్యాన్ని మోహరించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? తాజాగా పశ్చిమాసియా సముద్ర జలాలలోకి అమెరికాకు చెందినటువంటి అత్యంత అధునాతన భయంకరమైన యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి ప్రవేశించింది. అది ఆషామాషి నౌక కాదు. ఇది చిన్న దేశాన్ని సైతం క్షణాల్లో నాశనం చేయగల శక్తులు దీని సొంతం. ఈ నౌకలో ఏకంగా 2500 మంది కరుడుగట్టిన మెరైన్ కమాండోలు ఉన్నారు. వీరికి తోడుగా మరిన్ని అదనపు బలగాలు కలుపుకుంటే ఒక్కసారిగా ఇక్కడ మోహరించిన అమెరికా సైనికుల సంఖ్య 3500 దాటింది. ఈ విషయాన్ని స్వయంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా వెల్లడించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గత 2 దశాబ్దాలలో పశ్చిమాసియాలో అమెరికా ఇంత భారీ స్థాయిలో అదనపు బలగాలను మోహరించడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక పక్క చర్చలు అంటూనే పశ్చిమాసియాకు ఎందుకు ఇంత బలగాలను దించుతున్నారు అంటే దానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి పీస్ త్రూ స్ట్రెంగ్త్. ట్రంప్ మార్క్ వ్యూహం ఇది. శత్రువు ముందు మన బలాన్ని ప్రదర్శిస్తే వారు భయంతో తాము చెప్పిన షరతులకు ఒప్పుకుంటారనేది అమెరికా ప్లాన్. ఇరాన్ పైన మానసిక ఒత్తిడి పెంచడానికే ఈ సైనిక ప్రదర్శన. ఇక రెండవది ప్లాన్ బి. ఒకవేళ ఇరాన్ చర్చల నుంచి తప్పుకుంటే లేదా పరోక్షంగా తమ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపుల ద్వారా అమెరికా స్థావరాలపైన దాడులు చేస్తే అప్పుడు ఆలోచించే సమయం ఉండదు. క్షణాల వ్యవధిలో దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ముందుగానే ట్రిపోలిని రంగంలోకి దించారు. ఇక చివరిది చమురు మార్గాల రక్షణ. గల్ఫ్ సముద్ర మార్గం గుండానే ప్రపంచ చమురులో అత్యధిక శాతం రవాణా అవుతుంది. ఇరాన్ దాన్ని దిగ్బంధిస్తే గ్లోబల్ ఎకానమీ కుప్పకొలుతుంది. దాన్ని అడ్డుకోవడానికే ముందుగానే బలగాలను దించినట్టుగా తెలుస్తోంది. అయితే ట్రంప్ వ్యూహాలు ఇలా ఉంటే అమెరికా చేసే ప్రతి దాడికి తిప్పికొట్టేందుకు ఇరాన్కు సిద్ధంగా ఉంది. అమెరికా బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయనే సమాచారం రావడంతో ఇరాన్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్కు చెందినటువంటి ఒక ప్రముఖ దినపత్రికలో అమెరికా సైన్యాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. వెల్కమ్ టు హెల్ అంటూ ఫ్రంట్ పేజీలో రాసుకువచ్చింది. దీని అర్థం ఏంటంటే ఇరాన్ నేలపైన అడుగుపెట్టే ఏ యుఎస్ సైనికుడైనా శవపేటికలోనే తిరిగి వెళ్తాడు అని వార్నింగ్. చూడాలి మరి 2 దేశాల మధ్య కవ్వింపు ఏ స్థాయికి చేరుకుంటుందో.